నేను ఎప్పుడైనా ఫారెన్కి వెళ్తున్నాను అంటే మా ఫ్రెండ్స్ అక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా నేను ఇండియా నుంచి వస్తున్నాను కాబట్టి కామన్గా వాళ్ళందరూ అడిగేది ఏంటి అంటే ఇండియా నుంచి స్నేక్ ఆయిల్ ఏమైనా తీసుకురాగలుగుతావా అన్నట్లు అడుగుతూ ఉంటారు. బేసిక్గా వీళ్ళందరూ నాన్ మెడికల్ పీపుల్. సో వాళ్ళకి ఇండియా గురించి ఒపీనియన్ ఏంటి అంటే ఇండియాలో స్నేక్ ఆయిల్ కానీ అటువంటివి ఎక్కువ దొరుకుతాయి అని. బట్ ఈ మధ్య కాలంలో ప్రత్యేకించి ఇంకొక ఆయిల్ గురించి విపరీతమైన బజ్ నడుస్తుంది. అదేంటి అంటే ర్యాబిట్ హెయిర్ ఆయిల్ లేదా ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ అని. ఈ ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ ఏంటి, దీని డీటెయిల్స్ అంతా ఈరోజు తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. I perform more than 2,700 hair transplant surgeries passionately and still counting. హెయిర్ లాస్ ఎవరికైతే ఉంటుందో ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికైతే హెయిర్ లాస్ ఉంటుందో ఏ చిన్న చిట్కా మనం చెప్పినా కూడా దాన్ని ఫాలో అవ్వడానికి వాళ్ళు ఇమీడియట్గా రెడీ అయిపోతారు. ఎందుకు అంటే హెయిర్ వస్తుందేమో అన్న ఆశ. అన్లెస్ అంటిల్ మనం హెయిర్ ఎందుకు లాస్ అవుతుంది, ఈ లాస్ అవుతున్న హెయిర్ మళ్ళీ రిగైన్ చేసుకోవచ్చా చేసుకోలేమా అనే దాని గురించి ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఏది పడితే అది చిట్కాలు ప్రయోగిస్తూ ఉన్నామంటే లక్లో 1-2 సార్లు ఏదో కొంచెం జుట్టు రావచ్చు, కానీ ఫైనల్గా మీకు నిరాశ మిగులుతుంది. ఈ మధ్య కాలంలో ఈ ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ కానీ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ కానీ అని అదే పనిగా బజ్ నడుస్తుంది. చాలామంది పేషెంట్స్ నన్ను విపరీతంగా గుచ్చి అడుగుతున్నారు, సార్ ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ వాడితే కనుక తలంతా జుట్టు వచ్చేస్తుందంట కదా, ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ వాడితే కనుక బట్టతల మీద కూడా జుట్టు వచ్చేస్తుంది అని. ఎప్పుడైనా మనం ఒక మెడిసిన్ కానీ టాబ్లెట్ కానీ మెడిసిన్ ప్రోడక్ట్ కానీ మన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా వాడుతూ ఉంటాము. దాని గురించి ప్రాపర్గా స్టడీస్ జరిగాయా లేదా, ట్రయల్స్ జరిగాయా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పటి నుంచి టీటీ ఇంజెక్షన్ కానీ లేదా పోలియో వ్యాక్సిన్ కానీ ఇవన్నీ మనం వాడే కంటే ముందు దీని గురించి ప్రత్యేకించి ట్రయల్స్ జరిగాయి. మనం వాడుతున్న చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా మనం వాడే కంటే ముందు దాని గురించి ప్రత్యేకమైన ట్రయల్స్ జరుగుతాయి. అలా ట్రయల్స్ జరిగి వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, లేదా సైడ్ ఎఫెక్ట్ ఏదైనా చిన్నది ఉన్నా దీనికి ఉన్న గుడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే చాలా ఎక్కువ అని తెలుసుకొని అప్పుడే ఇవి పబ్లిక్కి అందుబాటు చేస్తారు. దీన్ని యుఎస్ FDA అనే అడ్మినిస్ట్రేషన్ ద్వారా దీన్ని ముందుకు పంపిస్తూ ఉంటారు. మనం ఏదైనా వాడినా కూడా అలా అప్రూవల్ వచ్చిన వాటినే వాడడం మంచిది. అదే మన బాడీకి కానీ మన హెల్త్కి కానీ సేఫ్. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన హెయిర్ ఆయిల్ గురించి మనకు ఏమీ తెలియదు. మనం స్టడీస్ కనుక వెతికితే ఎటువంటి జర్నల్లో కూడా దీన్ని పబ్లిష్ చేయలేదు. ఓన్లీ మార్కెటింగ్ జరుగుతుంది దీని గురించి. ఇది ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ ఏంటిది, దాంట్లో ఏముంటుంది అంటే వాళ్ళు ప్రత్యేకించి డీటెయిల్స్ ఏం చెప్పరు, కానీ ఇది ర్యాబిట్ బ్లడ్తో, అంటే ర్యాబిట్ని వాళ్ళు చంపుతారో మరి ఏం చేస్తారో తెలియదు, దాని బ్లడ్ని తీసి ఆ బ్లడ్తో తయారు చేస్తున్నాము అని చెప్తూ ఉంటారు. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేస్లో కానీ ఆ ర్యాబిట్ బ్లడ్నే ఒక చిన్న బాటిల్లో నింపి ఉంచడం చూస్తూ ఉంటాం మనం. దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ ఆయిల్ తయారు చేస్తాము అని చెప్తారు. దీన్ని ఎలా వాడాలి అంటే ఆయిల్ని తీసుకొని స్కాల్ప్ మీద అప్లై చేయమంటారు, తర్వాత మసాజ్ చేయమంటారు, అంటే ఫింగర్స్తో స్కాల్ప్ ఏరియాని రబ్ చేయమంటారు. అలా రబ్ చేసి 1/2 అవర్ ఉంచిన తర్వాత దాన్ని వాష్ చేయమంటారు. సేమ్ పద్ధతి ప్రతిరోజు రిపీట్ చేస్తూ ఉండమని చెప్తారు. ఇలా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అడిగినప్పుడు నెంబర్ 1, స్కాల్ప్ మీద బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అని చెప్తారు. రెండోది, ఒక రకమైన కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అని చెప్తారు. మూడోది, హెయిర్ అనేటువంటివి ఇంకొంచెం స్మూత్గా తయారవుతాయి అని కూడా చెప్తారు. అంతేకాకుండా వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి అంటే ఈ ఇంగ్రీడియంట్స్లో, అంటే ఈ ప్రత్యేకించి ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్లో వైటమిన్ A, C, D, E ఉంటాయి కాబట్టి అవి హెయిర్ని నరిష్ చేస్తాయి అని కూడా అంటారు. ఇంకో పాయింట్ వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్కి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ క్వాలిటీస్ ఉండడం వల్ల స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది అని చెప్తారు. ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇలా గనక ఈ ర్యాబిట్ బ్లడ్ హెయిర్ ఆయిల్ వాడుతూ ఉంటే థిక్ స్ట్రాంగ్ హెయిర్ గ్రో అవుతాయి అండ్ స్మూత్గా గ్రో అవుతాయి అంటారు. ఇవన్నీ వీళ్ళు చెప్పడమే తప్పిస్తే ప్రాక్టికల్గా అప్లై చేసినప్పుడు ఎంత రిజల్ట్స్ వస్తాయి, అసలు రిజల్ట్ ఎందుకు వస్తాయి అనే దానికి ప్రత్యేకించి ఎవిడెన్స్ మాత్రము ఎటువంటి స్టడీస్ కూడా మనకు లేవు. సో ఒకవేళ మీరే గనక ఇటువంటి ఆయిల్ వాడాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. ఇటువంటి ఆయిల్ అప్లై చేసినప్పుడు స్కాల్ప్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, ఎందుకంటే ఇది బ్లడ్ నుంచి డైరెక్ట్ తీస్తున్నారు. మళ్ళీ రిఫైనింగ్ ప్రాసెస్లో ఏం చేసినా స్కాల్ప్ మీద ఏమైనా రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందా మనకు తెలియదు. కాబట్టి పొరపాటున కూడా మీరు ఇది వాడుతున్నప్పుడు ఏదైనా ఇమీడియట్ ఇన్ఫెక్షన్స్ కానీ రియాక్షన్స్ కానీ వస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా అవసరం.
చూద్దాంలే తగ్గుతుందేమో అని డెఫినెట్గా వెయిట్ చేయకూడదు. ఎందుకంటే ఇది ఒక కొత్త ప్రోడక్ట్. దీనివల్ల ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో మనకి ఎవరికి తెలియదు. రియాక్షన్స్ వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో కూడా అన్లెస్ అంటే రియాక్షన్స్ వస్తే కానీ అర్థం కాదు. సో అందుకనే ఏమాత్రం డిలే చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ హిస్టరీ అంతా చెప్పాలి. మీరు ఎన్ని రోజులు వాడారు, ఎలా వాడారు, ఎందుకు వాడారు, దెన్ మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్సే కనుక ఈ ర్యాబిట్ హెయిర్ ఆయిల్ వాడాలి అని అనుకుంటున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి ఇది షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ జాన్.